వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా నేను సుబ్బారావు గారు చేసేటువంటి కాంటెంట్ ఏదైతే ఉందో ప్రతి ఇంట్లోనూ ఫ్యామిలీలో కూర్చొని చూడాల్సినటువంటి విషయాలకు సంబంధించినటువంటి కాంటెంట్ ఇది. సో స్కిప్ చేయకుండా అందరూ చూడండి. మనం రెగ్యులర్గా చూసేటువంటి లైఫ్ స్టైల్లోనే తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. పిల్లల్లో కూడా వాటి తాలూకు ప్రభావాలు మనం చూస్తూ ఉంటాం పెరిగే కొద్దీ. ఎవరికైనా సరే మీ పిల్లలు మాట వినట్లేదు, ఫోకస్డ్గా లేరు, చెప్పిన పని చేయట్లేదు, లేదంటే ఎదురు తిరుగుతున్నారు అనుకుంటే మాత్రం మీరు కౌన్సిలింగ్ కోసం సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఈ రోజు నేను సుబ్బారావు గారితో డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్, మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉండి డివోర్స్ తీసుకున్న తర్వాత పిల్లలకి ఎదురయ్యేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి సుబ్బారావు గారు చెప్తారు, మీరు వినండి. ఎందుకు అనంటే ఎవరైనా సరే డివోర్స్ తీసుకుందాము అనుకున్నప్పుడు పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఇమాజినేషన్లోకి రాకుండానే ఇద్దరికి ఉండేటువంటి రిలేషన్షిప్లో అది ఈగో వల్ల కావచ్చు, లేదంటే సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ వల్ల కావచ్చు విడిపోతూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళకి మాత్రం వాళ్ళ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది సుబ్బారావు గారు చెప్తారు. జనరల్గా అంటే ఎంత దెబ్బతింటారు ఫ్యూచర్లో కూడా అనేటువంటిది ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాము. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే నాగరాజు గారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో డివోర్స్ తీసుకున్న తర్వాత పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అవునండి. వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారండి సొసైటీని కూడా? ఇక్కడ రకరకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. సో దాన్ని జాగ్రత్తగా విడమర్చి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. విడాకులు అనేటువంటిది, డివోర్స్ అనేటువంటిది నిన్నటి వరకు అద్భుతమైనటువంటి సంబంధం కదండి. అది ఈరోజు ముగింపుకు వస్తుంది. మరి ముగింపుకి ఎందుకు వస్తుంది? ముగింపుకు వచ్చేటువంటి క్రమంలో పేరెంట్స్ యొక్క వ్యూస్, పేరెంట్స్ వాళ్ళు నచ్చకపోవటం, లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇగో కావచ్చు, లేదా ఏదైనా పర్సనల్ కారణాలు కావచ్చు అండి. సో ఆ సంబంధం ముందుకు వెళ్లకుండా వాళ్ళు ఆపాలి అని అనుకునేటప్పుడు ఆపినా వాళ్ళిద్దరికీ ఓకే కదండి. సో వాళ్ళు ఇక ఫ్రీ అయిపోయామనుకుంటారు. కానీ ఎవ్వరూ టచ్ అయినటువంటిది పిల్లలండి. ఎందుకంటే ఆ పిల్లలకి వీళ్ళిద్దరూ అన్నా ఇష్టం అండి. వీళ్ళు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ స్పౌస్ మీద ఇంట్రెస్ట్ తగ్గటం, లేకపోతే వాళ్ళు ఇంకా అవసరం లేదు అనుకోవటం. సో ఆ రోజు నిర్ణయం వాళ్ళకు ఓకే, కానీ పిల్లలకు మాత్రం ఓకే కాదు. వీళ్ళకి ఇద్దరూ కూడా ఇంపార్టెంటే. ఇద్దరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా అండి వీళ్ళు వ్యూస్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరండి. నేను ఈరోజు అలాంటి పిల్లలు పడినటువంటి కష్టం, మానసిక వేదన కేస్ స్టడీ రూపంలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. ఓకే సార్. వీటిలో సార్ మొట్టమొదటిగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇది తప్పనిసరా కాదా అనేటువంటిది చూస్తారు కదండి. ఆ తర్వాతే వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుంటారు. తప్పనిసరి అయిన తర్వాత మరి పిల్లల మీద ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించాలి అనేటువంటిదే మన ఉద్దేశం. ఎందుకు ఈ అంశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటే అండి, డివోర్స్ అనేటువంటివి ఇండియాలో భాగం కాదు యాక్చువల్గా. ఇప్పటికి కూడా 1.1% గ్లోబల్గా లీస్ట్ పర్సంటేజ్ డివోర్స్ పర్సంటేజ్. కానీ గత కొన్ని రోజుల నుంచి ఇది పెరుగుతూ పోతుంది. యావరేజ్, నేషనల్ యావరేజ్ 1.1% ఉంటే మహారాష్ట్రలో 18.7% అండి, కర్ణాటకలో 11.7% అండి, ఢిల్లీలో 7.7%. అంటే యావరేజ్కి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇది మనకి కూడా, మన ఇండియా కూడా వచ్చేస్తూ ఉంది. సో దీన్ని జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో నేను ఇప్పుడు చెప్పినట్టుగానే పిల్లల యొక్క లెక్కన మన తెలుగులో కూడా చాలామంది డివోర్స్ పర్సంటేజ్ తీసుకుంటే 2 స్టేట్స్లో అది కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. లాస్ట్ 5 years నుంచి పెరిగిపోతుంది. మీరు ఇంకొక ఆసక్తికర విషయం చెప్తా. ఈ డివోర్స్లో వచ్చేటువంటి కేసెస్లో 75% కేసెస్ 25కి 35కి మధ్యలో ఉన్న వాళ్ళ మధ్య జరుగుతుందండి. 75%. దారుణం కదండి. ఈ ఏజ్లో ఈగోలు ఎక్కువ ఉంటే తప్ప పొరపాటును కూడా లైఫ్ స్కిల్స్ మీద అవగాహన కూడా ఉండదు. సో ఈ కాంటెక్స్ట్లో పిల్లల మనోభావాలు నేను మీకు చెప్పబోతున్నానండి. నా దగ్గర ఒక 4 కేస్ స్టడీలు ఉన్నాయండి. మొదటి కేస్ స్టడీ అండి, పిల్లల మాటల్లోనే మీకు చెప్తాను. నా వయసు 17 సంవత్సరాలు. మా పేరెంట్స్ ఎప్పుడూ కూడా అసహించుకుంటూ ఉంటారు. ఈరోజు నాకు తెలిసింది వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అని. ఈ క్షణం నాకు అనిపించింది ఐ వాజ్ అన్లవబుల్ అని ఈ ప్లానెట్ మీద. ఇక నుండి నాలో సగం అమ్మ, మరొక సగం నాన్న. ఈరోజు నుండి నా పేరెంట్స్ కూడా నన్ను సగమే ప్రేమిస్తారు, ఎందుకంటే వాళ్ళలో సగ భాగం అసహించుకునేటువంటి భాగం ఉంది అని 17 సంవత్సరాల అమ్మాయి రాసినటువంటి కేస్ స్టడీ అండి ఇది. వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన మానసికంగా అట్లా ఉంటాయి. ఇది ఒక కేస్ స్టడీ అండి. మరి కానీ
ఈ సందర్భంలో అందరికీ కూడా అంటే పేరెంట్స్ కూడా నాకు చెప్తూ ఉంటారు, నువ్వు నాన్న పట్టించుకోకు అని అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు, ఇదే నేను చెప్పేదే లాజిక్ అని ఆ బాబు రాసినటువంటి కేస్ స్టడీ అన్నమాట అండి. బయట ఎవ్వరికీ కూడా ఈ బాధ ఎవరికి అర్థం కాదు. ఎంతోమంది నిలదొక్కుని నిలబడాలి అంటారు. ఈ బాధని తేలిగ్గా తీసుకొని బయటపడటం అంటే అంత సులువైనటువంటి కాదు అని ఫస్ట్ కేస్ స్టడీలో పిల్లల మనోభావం అండి. రెండో కేస్ స్టడీలో ఒక పిల్లవాడు రాసినటువంటిది, నన్ను అందరూ కూడా ఎంతో ప్రేమగా ఎంతో ఉత్సాహంగా ఉన్నావంటారు, కానీ వాళ్ళకి తెలియదు గంటల తరబడి ఒంటరిగా నేను ఏడ్చినటువంటి రోజుల గురించి. ఎందుకంటే నాకు 4వ ఏట మా పేరెంట్స్ విడాకులు తీసుకున్నారు. నాకు అమ్మా నాన్న అంటే ఎంతో ప్రేమ, ఇప్పటికీ ఎంతో ప్రేమ. నా వయసు ఇప్పుడు 15 సంవత్సరాలు. నేను నాన్న దగ్గర ఉంటాను, మా అమ్మ దూరంగా ఎక్కడో ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటాను అని బయటికి ఎంతో ఉత్సాహంగా కనిపించేటువంటి ఒక పిల్లవాడు రాసినటువంటి ఒక ఆవేదన అండి వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నటువంటి డైవర్స్ మీద. ఇక 3వ కేస్ స్టడీ చెప్తాను మీకు. మా పేరెంట్స్ ఇప్పటికీ డైవర్స్ తీసుకోలేదు, కానీ వాళ్ళు తీసుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది నాకు అని 19 సంవత్సరాల అబ్బాయి రాసినటువంటి ఒక కేస్ స్టడీ అండి ఇది. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడూ వాదులాడుకుంటూ ఉంటారు, ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఈ 19 సంవత్సరాల్లో ఏ వారం వీళ్ళు విడిపోతారు, ఏ నెలలో వీళ్ళు విడిపోతారు, ఏ సంవత్సరంలో విడిపోతారు అని నేను గడిపాను ఇప్పటి వరకు కూడా. నాకు ఉన్న ఇంకొక 2 సిబ్లింగ్స్తో కలిపి మేము ముగ్గురు కూడా ఇదే భయంతో గడిపాము. కానీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ప్రేమగానే చూస్తారు, కానీ ఎప్పుడు ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది. మీరు చెప్తుంటే విడిపోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పటికన్నా మారండి, కనీసం అట్లా ఉంటాయి వాళ్ళ మనోభావాలని అరిచి చెప్పాలని ఉంది, అంత ఇదిగా ఉంది. చివరికి ఆ అమ్మాయి ఫైనల్గా రాసినటువంటిది ఏమిటంటే, స్టిల్ ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్ అని రాసింది. ఇప్పటికీ మా కోసం కలిసి ఉన్నాము అంటూ వాదులాడుకుంటూనే ఇప్పటి వరకు ఉన్నారు. కనీసం అట్లీస్ట్ నాకు 2 పేరెంట్స్ ఉన్నారు విడిపోకుండా, ఈ బాధ ఉన్నప్పటికీ అని 19 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అమ్మాయి రాసినటువంటి కేస్ స్టడీ అండి. ఇక లాస్ట్ది చెప్తాను. నాకు పేరెంట్స్ 2 కూడా విడిపోయారు, కానీ వాళ్ళకి రకరకాల కారణాలు ఉండొచ్చు వాళ్ళు విడిపోవటానికి. ఆ యొక్క బ్యాగేజ్ని నేను మోయకూడదు. నా గమ్యం ఏమిటి అనేది నేను నిర్దేశించుకోవాలి. రేపొద్దుట ఇలాంటి ఫ్యామిలీ కష్టాలు పడేటువంటి వాళ్ళకి సహాయపడే స్థాయికి ఎదిగి నేను ఆ స్థాయిలో ఉండి ఆ స్థాయికి ఫోకస్ చేసి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఇంకొక అబ్బాయి రాసినటువంటిదండి. చూసారా, ఒక 4 విభిన్నమైనటువంటి కేస్ స్టడీ చెప్పాను. చాలామంది పేరెంట్స్ ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగతం మొదటి ప్రాధాన్యత అయితే, వాళ్ళ స్పౌజ్ యొక్క అసహించుకోవటం అనేటువంటిది 2వ ప్రాధాన్యత అయితే, 3వది పిల్లలు అయిపోతారండి. కానీ ఆ పిల్లల మీద పడేటువంటి మానసిక ఒత్తిడి అంతా ఇంతా కాదు. సో ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాల్సినటువంటివి పిల్లల యొక్క మనసును గురించి ఆలోచించాలి. ఇంక విడిపోయిన సందర్భంలో విడిపోయేటప్పుడు ఏ విధంగా వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ వేలో చేయగలం అనేటువంటిది మన యొక్క ఉద్దేశం. ఇక్కడ అటువంటి డిస్కషన్ మనం చేయబోతున్నాం. కానీ నా యొక్క బాధ ఏమిటంటే అండి, పేరెంట్స్ యొక్క హ్యాపీనెస్ కోసం విడిపోయేటువంటి పరిస్థితి ఎక్కువైపోతుంది. వాళ్ళ ఇబ్బంది ఉండి విడిపోవటం అనేటువంటిది వ్యక్తిగత కారణం అండి. వాళ్ళ హ్యాపీనెస్ కోణంలో విడిపోయేటువంటిది ఎక్కువ అవుతుంది. ఎందుకో చెప్తాను మీకు. ఈ సంస్కృతి మనకి ఇక్కడిది కాదు, బయట నుంచి వస్తున్నది. యుఎస్లో డివోర్స్ పర్సంటేజ్ ఎంత అనుకుంటున్నారు? మనకు 1.1% అన్నాను కదా, అక్కడ 43%. 43%. వీళ్ళండి సెకండ్ మ్యారేజ్కి వెళ్తారు కదా, వాళ్ళలో డివోర్స్ పర్సంటేజ్ ఎంతో తెలుసా అండి? 60%. బాబోయ్, అయిపోలేదు ఇంకా. థర్డ్కి వెళ్తారు చూసారా, వాళ్ళలో డివోర్స్ పర్సంటేజ్ ఎంతో తెలుసండి? 73%. అందుకనే నేను పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం అనేటువంటి మాటను నేను ఉపయోగించవలసిన అవసరం ఏర్పడిందండి. సో ఇలాంటివి మనకి దాపరించకూడదు అనేది నా ఉద్దేశం. సో మరి ఇక ఇది పిల్లల మీద ఎటువంటి ప్రమాదాన్ని చూపిస్తుంది అని ఆలోచించేటువంటి సందర్భంలోనండి, దీని ఇంటెన్సిటీ, డైవర్స్ అనేటువంటి ఇంటెన్సిటీ పిల్లల మీద ప్రభావం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, పేరెంట్స్ యొక్క కాన్ఫ్లిక్ట్ యొక్క ఇంటెన్సిటీ మీద ఆధారపడి ఉంటుందండి. వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఎంత ఉంది, ఎంతకాలం నడిచింది అనేటువంటిది పిల్లల యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక విషయం చెప్తా మీకు. ఒక ఫాదర్ చెప్తున్నాడు బాబుకి, అరే నాన్న, అమ్మకి చెప్పు సాయంత్రం డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది అని. అమ్మ విని అదే బాబుకి చెప్తుంది, నాకేం అవసరం లేదు, ఆ బాధ నొప్పి లేదు, నేనే పడతాను, నేను రావాల్సిన పని లేదు అని అమ్మ చెప్తుంది. అంటే ఈ సంఘటన ఏంటండి?
అమ్మా నాన్న మాట్లాడుకోవట్లేదు, పిల్లల మధ్యలో ఎంత ఒత్తిడి ఏర్పడుతుందండి. ఇది ఒక రకమైనటువంటి సందర్భం. రెండో సందర్భం, పేరెంట్స్ విపరీతంగా వెర్బల్గా గొడవ పడుతూ ఉంటారు, వాదులాడుకుంటూ ఉంటారు, అబ్యూజ్ చేసుకుంటూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో కొట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. మూడవది, పేరెంట్స్ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక మెచ్యూరిటీతో ఉంటారండి. ఒక గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వచ్చేటువంటి మాటలను పిల్లలకి తెలియనివ్వరు. పిల్లల దగ్గర వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని వాళ్ళు ఉన్న సందర్భంలో చాలా కంట్రోల్గా ఉంటారు. సో వాళ్ళకంటే చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, డిఫర్ అవ్వాలనుకున్నప్పటికీ కూడా, ఇలా రకరకాల కుటుంబాలు ఉంటాయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇంటెన్సిటీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే, ఈ సందర్భం జరుగుతున్నటువంటి సందర్భంలో పిల్లల యొక్క పల్స్ రేట్ ఒక్కసారిగా పెరుగుతుందండి, చెమటలు పడతాయి, అక్కడి నుంచి ఆ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిన సందర్భంలో వాళ్ళకు ఒక భయం ఆవరిస్తుంది. ఎందుకు భయం ఆవరిస్తుందండి? ఒక వ్యక్తికి జాబ్ లేదు నీకు రేపటి నుంచి ఇక్కడ అంటేనే తట్టుకోలేనటువంటి పెద్ద వ్యక్తే, అరే నా భవిష్యత్తు, నేను వాళ్ళ రక్తము, నాకు భద్రత వాళ్ళే, అలాంటి వాళ్ళు నన్ను త్యజించబోతున్నారు, ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అంటారండి, నన్ను త్యజిస్తున్నారు వాళ్ళు అనేటువంటిది ఎంత నొప్పిని కలిగిస్తుంది చూడండి పిల్లల్ని. అంటే మనకి ఎవరికైనా సరే భద్రత ఎక్కడండి? తల్లి తండ్రి ఒడి, ఆ తర్వాత ఇల్లు. అలాంటి తల్లి తండ్రి ఒడి నువ్వు నాకు సంబంధం లేదని గెంటైపోతున్నారు అనేటువంటి ఒక్క క్షణం ఒక్కసారి ఆలోచించండి, ఆ పిల్లలు ఎంత మనోవేదన ఉంటుందో. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఆ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే కన్సిస్టెంట్గా స్ట్రెస్ పెరుగుతూ పోతూ ఉన్నట్లయితే వాళ్ళలో మూడ్ స్వింగ్స్ వస్తాయి. మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు రెండు రకాల దారులు. కొంతమంది పిల్లలు ఏమవుతారు అంటే సోషల్ ఐసోలేషన్కి గురవుతారు, వాళ్ళు ఎవరితోని కలవరు, వాళ్ళ ఇష్టమైన యాక్టివిటీస్ని కూడా చెయ్యరు, లోపల ఎంతో మనోవేదనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరొక రకం ప్రోన్ టు రాంగ్ ప్రాక్టీసెస్ అండి, రాంగ్ ఫ్రెండ్షిప్స్. మీ దగ్గర వినటం మానేస్తారు వాళ్ళు, బయట వేరే ఏదైతే ప్రభావితం చేస్తుందో వాటిని వినటం మొదలు పెడతారు. అది ఎక్కడికైనా వెళ్తుంది. ఇది షార్ట్ టర్మ్లో వచ్చేటువంటి చేంజెస్ అండి. ఇక లాంగ్ టర్మ్లోకి వచ్చేటప్పటికి దాన్ని పట్టించుకునే సందర్భంలో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. వాళ్ళు ఏదైనా యాక్టివిటీకి ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది వాళ్ళు ఫ్యూచర్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కోపప్ చేసుకోలేకపోతారు. వాళ్ళు రాబోయేటువంటి రిలేషన్స్లో దాన్ని ఆస్వాదించలేకపోతారు. ఈ భయంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారండి. సో ఈ విధంగా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో మనం సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంత దారుణమైనటువంటి ఎఫెక్ట్ ఆ పిల్లల మనసు మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇందాక చెప్పిన 4 కేస్ స్టడీస్ కూడా అక్షర సత్యాలండి. పిల్లలు రాసిన వాళ్ళ మనసు లోతుల్లో నుంచి రాసినటువంటి మాటలే మీకు చెప్పానండి. డైవర్ట్ కూడా అయిపోయి రాంగ్ ప్రాక్టీస్ అన్నారు కదా, సబ్స్టెన్స్ తీసుకుంటారండి కొంతమంది, అబ్యూజ్ గురవుతారు, లేదంటే లేదా వీళ్ళే అబ్యూజ్ చేస్తారు. నా కూతురు ఫ్యూచర్ ఇది అవుతుందేమో అనుకుని ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా దీనికి పర్సనల్ కౌన్సిలింగ్ అయినా సరే తీసుకుని బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ని అందరూ కోరుకోవాలని మాత్రం కోరుకుంటాను సార్. ఇక్కడ ఒక్క ఫైనల్ పాయింట్ ఏమిటంటే అండి, ఎవరైనా సరే ఇద్దరు కోపపడుతున్నప్పుడు 2 కోణాలు నేను చూస్తానండి. ఒకటి, ఆ కోపం తర్వాత అసహ్యం వస్తుందా, ఆ కోపం తర్వాత ప్రేమ వస్తుందా? నేను ఇందాక చెప్పిన 3వ కేస్ స్టడీలో ఎప్పుడు వాళ్ళు వాదులాడుకుంటారు, లవ్ అండ్ హేట్ రెండూ కలిసి ఉన్నాయి అక్కడ ఆ 3వ కేస్ స్టడీలో. అలాగే ఇక్కడ ఆ పేరెంట్స్ కూడా కోపం తర్వాత ప్రేమ కూడా ఉంటే ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి. కోపం తర్వాత అసహ్యం కూడా ఉంటే ఇంక వెళ్ళలేని సంబంధం అయితే స్పౌసెస్గా విడిపోండి, కో పేరెంట్స్గా పిల్లలతో కలిసి ఉండండి. ఇదండి నేను ఫైనల్గా చెప్పేది. ఎలా సార్ అంటే జనరల్గా చాలామంది మీ దగ్గర కౌన్సిలింగ్కి వద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు నాకే మా అబ్బాయి గుర్తొచ్చేసారు మధ్యలో ఒక టైంలో. మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు సార్, షూటింగ్ చేసుకుని వెళ్తూ ఉంటాం. ఏ టైంకి వెళ్తారు? ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు మామూలుగా. మనం ఏం చేస్తామంటే కామ్గా కూర్చొని ఉంటాము. మా అబ్బాయి వచ్చి సారీ చెప్పు అంటాడు, తీసుకుని వెళ్ళి వస్తానన్నావు కదా 6కి రాలేదు, సారీ చెప్పు అంటాడు. అంటే ఒక 5 years బాబుకే అన్ని ఆలోచనలు వస్తున్నాయి అంటే, నా దగ్గర ఉండేటువంటి నా కొడుక్కి అన్ని ఆలోచనలు వస్తున్నాయంటే
జనరల్గా సొసైటీలో పెరిగేటువంటి పిల్లలకి మళ్ళీ కన్స్ట్రక్టివ్ లైఫ్ నేను అనేది రెగ్యులర్గా ఉండేటువంటి జీవితాలు. మీరు ఇందాక లాస్ట్లో అన్నారు, కోపం వలన నిజంగా ఎదుటిన్నోడికి ఇంకా తీవ్రమైనటువంటి కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా అనుకున్నటువంటి రీచెక్ చేసుకునేటప్పుడు అసహ్యంగా ఉంది అనుకున్నప్పుడు ఒక్కొక్క లైఫ్ని మళ్ళీ ఇంబ్యాలెన్స్గా కనిపిస్తుంది అనుకున్నప్పుడు కౌన్సిలింగ్ అయితే చాలా అవసరం కూడా. సో ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే పిల్లల మైండ్ సెట్ని తెలుసుకొని ఎలా వెళ్తే బాగుంటుందని అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, ఏదైతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారండి మన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. మనం చూసేటువంటి కోణం ఏంటంటే పిల్లల యొక్క వ్యూ పాయింట్ అండి. ఎప్పుడైతే మనం పిల్లల యొక్క వ్యూ పాయింట్ని మనం సరిగ్గా చూడగలిగామో అన్నీ కూడా నిర్ణయాలు సరైనటువంటి దిశగా వెళ్తాయండి. లేదు సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఐఐటి, జేఈ, నీట్ వాటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్, కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ ఆన్లైన్లో ఏదైనా క్లాసెస్ కావాలి అనుకున్నా కూడా దానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ స్కూల్ కాలేజెస్లో ఏదైనా సెషన్ కావాలి అనుకుంటే కూడా సుబ్బారావు గారిని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.